ఫుడ్ మంచి ఫేమస్ అవుతుంది. అది ఇన్స్టాగ్రామ్ లో స్టోర్ అయిపోతుంది బాగా. చూసాం ఎట్లా ఉంటుంది. 2 hours వెయిట్ చేసిన తర్వాత ఇది దొరికింది. నెల్లూరు నుంచి వచ్చాము. బాగుందా ఫుడ్ మరి? మళ్ళీ చాలా పొద్దున వెళ్ళేసరికి కరిగిపోతుంది. మళ్ళీ తెచ్చుకొని తినాల్సిందే ఆ జనంలో వెళ్ళి. కుమారి అంటే వచ్చేటప్పుడు కొంచెం తినేసి రావాలి. ఎందుకంటే ఎనర్జీ కావాలి కాబట్టి. ట్రై చేసాం, బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను యూఎస్ నుంచి వచ్చాను. యూఎస్లో వచ్చినావా? తిన్నానుగా? తిన్నాను. సికింద్రాబాద్ నుంచి వచ్చాము. సండే అని జస్ట్ అలా చూసేద్దామని కుమారి ఆంటీ దగ్గర ఎట్లుంటుందని. అసలు మామూలు రష్ లేదు అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక. ప్రజెంట్ వచ్చేసి మనం కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ కాడ ఉన్నాం. కుమార్ ఆంటీ కాడ ఉన్నాం. కిరాక్ అంటే కిరాకు చెప్తారు ఒక్కొక్కరు ఫుడ్ గురించి. చాలా వేడి చేస్తే తప్ప వాళ్ళకి ఫుడ్ దొరుకుతలేదట. వీడియో ఎండింగ్ కూడా చూడండి, తప్పకుండా లైక్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హౌసింగ్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఫుడ్ మంచి ఫేమస్ అవుతుంది. అది ఇన్స్టాగ్రామ్ లో స్టోర్ అయిపోతుంది బాగా. చూసాం ఎట్లా ఉంటుంది. వచ్చాము, అన్ని కర్రీస్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. బాగుందా? బాగుంది. మేము 5 వచ్చాము. 5 ప్లేట్లు తీసుకున్నాం. అది కొంచెం 1500 బిల్ అయింది. బాగుంది. అదేదో 2 లివర్లు ఎక్స్ట్రా అన్నది అదంతా ఫేక్ అండి. అంటే ఇక యూట్యూబర్స్ ట్రోల్ చేస్తారు కదా, చేస్తారేమో కానీ అదైతే ఫేక్. తను ఒక వ్యాపారం చేసుకొని బతికితానే కదా, అలా చేయటం కూడా చాలా అంటే చాలా తప్పే. పబ్లిక్ కూడా మొత్తం గుమ్మి మీద పడి అది చేస్తారు కదా, దాని మీద మీ ఐస్ తీసుకొని కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిందండి. 2 గంటలు మేము ఆ జ్వరంలో నిలబడితే నెట్టుకొని తెచ్చుకున్నాం. ఇవి చాలా అంటే చాలా టైం పట్టింది మాకే. అంటే ఇంకా చాలా మంది మాకు కొంచెం సైడ్ ఇచ్చారు వెళ్ళమని చెప్పేసి. వాళ్ళు సైడ్ అయిపోతే మటుకు ఇంకా చాలా సేపు పట్టేదండి. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి, మాకైతే బాగా నచ్చింది. అంటే ఇప్పుడు పబ్లిక్ అంత గుమ్మిగూడి తినడం కరెక్ట్ అంటారా? కరెక్టే. అంటే ఫుడ్ బాగుందండి, కర్రీస్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి. అందువల్ల పబ్లిక్ వస్తున్నారు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఏమేమి కర్రీ వేసుకున్నారు? మటను, బోటి, లివరు, చికెన్ ఫ్రై, చికెన్. ఇప్పుడు ఆంటీకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటారా? ఇట్లా జనాలు ఇంత గుమ్మిగూడి మీద పడుతున్నారు కదా, దానికి సంబంధించి ఆంటీకి ఏమైనా సజెషన్? ఒక లైన్ అనేది పెడితే ఎవరైనా సరే ఫుడ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మేమున్నాం, అందరం చూసి వస్తున్నాము. మాకు అందరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒక టోకన్ సిస్టమ్, లైన్, క్యూ పద్ధతి అట్లా ఉంటే అవునులే. కానీ ఆ ఫుడ్ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఇదవుతున్నారు కదా. మనం చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అది ఆంటీ వ్యాపారం ఇష్టం, ఆంటీ ఇష్టం, పబ్లిక్ ఇష్టం. పబ్లిక్కే అంత ఇదై తీసుకుంటున్నప్పుడు మనం ఎవరం ఏం చెప్పలేం కదా. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే ఆమెకు సలహా ఇవ్వడం అంతే. ఇది సలహా మన తరపు నుంచి ఆమె అన్ని ఆలోచించుకోలేదు కదా. అందరూ ఏం చేశారంటే ఆమె వీడియోలో 2 లివర్లు ఎక్స్ట్రా 1000 అన్న దానికి స్టోల్ చేశారు కదా. ఆంటీ చాలా ఇబ్బంది పడితే మేము చూసాం ఈ వీడియోలో. మేము ఇట్లా చేయటము కరెక్ట్గా మేము చెప్పమండి. ఓకే అమ్మ, బాగా చెప్పండి ఒకసారి. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఆ వీడియోలు ఎప్పుడు వస్తాయి? చాలా చూడండి, వాళ్ళు తినడానికి వచ్చారు, ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు, అర్థం కావట్లేదు. అలా ఉన్నారు జనాలు అక్కడ. అంటే సినిమా టికెట్ల కంటే ఎక్కువ అదే కదా, ఈ ఒక హీరోకి ఎలా ఫేమస్ ఉంటుందో అలా కుమారి అని కూడా ఫేమస్ అయిపోయారు. చాలా నచ్చుతుంది. ఒక కామన్ విమెన్ అంత పాపులర్ అవ్వడం షీఈస్ లక్ అని చెప్పుకుంటాను. లక్ అంతే. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఇట్లా రష్ ఉన్నారు కదా, ఇంతమంది రష్ ఉన్నందుకు సజెషన్స్ అంటే ఏం లేదు. ఆంటీ తనకు వచ్చిన ప్రాఫిట్ ఇంకా కొంచెం మంచి ప్లేస్ తను ఫుడ్ కోర్ట్ పెట్టి అక్కడ షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఇట్లా క్యూ పద్ధతి యా డెఫినెట్లీ ఒక క్యూ పద్ధతి పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లా ఉంటుంది. ఇలా అయ్యేసరికి అందరు ఒకరి మీద ఒకరు పడేసరికి చాలా మంది భయపడి దగ్గర కూడా వెళ్ళట్లేదు. లేడీస్ అంటే లేడీస్ కొంచెం ఇబ్బంది అవుతుంది. క్యూ పద్ధతి పాటిస్తే బాగుంటుంది. చూడండి అసలు మొత్తం ఉప్పులో గోవింద ఎలా ఉంది అంత షాప్ లో. తిన్నారా అమ్మ మీరు? మళ్ళా తిన్నారా? లేదు, ఇప్పుడే వచ్చాం మేము. ఈ క్రౌడ్ చూసి నుంచున్నారు. సరే మరి తినచ్చినావా? వచ్చేటప్పుడు తినచ్చినావా? ఎనర్జీ కావాలి కదా. యాక్చువల్లీ ఏమైందంటే నైట్ లో గ్యాస్ అయిపోయింది. సో మార్నింగ్ ఏదో లైట్ గా తినేసాము. సో గ్యాస్ అయిపోయినందుకు సరే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, కుమారి అంటే ఫేమస్ అయింది కదా అనేసి వచ్చాము. కానీ తెలుసు ట్రాఫిక్ లో
ఉంటుంది పబ్లిక్ ఇలా ఉంటారనేసి, అందుకే 12 స్టార్ట్ అయ్యే వచ్చేసరికి టైం అయింది. అదే వచ్చేటప్పుడు కొంచెం వినాస్తే ఇక్కడ ఎనర్జీ కావాలి. కుమారి అంటే వచ్చేటప్పుడు కొంచెం తినేసి రావాలి, ఎందుకంటే కిలో నుంచి ఎనర్జీ కావాలి కాబట్టి. ఏం లేదా ఒక గంట 30 minutes అట్లయితే ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి మీరు తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా? తినాలని కోరుకుంటున్నాను నేను కూడా. కష్టపడి వచ్చినందుకు ఐ హావ్ టు ఎక్స్ప్లోర్ అట్ ఫుడ్. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాగుందా ఫుడ్? నెల్లూరు నుంచి వచ్చాము. బాగుందా ఫుడ్ మరి? చాలా రిస్క్ అయింది కదా, లోపలికి దూరుకొని వెళ్ళేదా అక్కడికి వెళ్ళామమ్మా, రష్ లో వెళ్ళి తొందరగా యాంటీ దగ్గర ఫుడ్ మాత్రం కొట్టుకొని అలసిపోయినాక దొరుకుతుంది ఎనర్జీ రావడానికి తిన్న తర్వాత. లోపల జెంట్స్ లేరు, లేడీస్ లేరు, దోసేసుకుంటున్నారు. అక్కడ మళ్ళీ ఆంటీ పైన ట్రోల్స్ అనమాట, కుమారి ఆంటీ నిప్పు తోపు దమ్ముంటాయి ఆపు. కుమారి ఆంటీ నిప్పు అయితే వర్తబుల్ అనిపించింది. 450కి టేస్ట్ కూడా బాగుంది. ఏమేమి వేసుకున్నారు? మేము ఆల్ మిక్స్ తీసుకున్నాం. ఆల్ మిక్స్ నాట్ వెజ్ కర్రీ అయిపోయిందిగా. అయిపోయింది. మళ్ళీ రైస్ కావాలా? మళ్ళీ పోతారా? మళ్ళా అన్లిమిటెడ్ ఇంకోసారి ఓర్రి. అక్కడ ఇందాకే పట్టేసి నెట్టేసి అదేదో హీరో అయితే ఎవరు తీసుకొని వచ్చారు. అన్లిమిటెడ్ తీసుకొని తిన్నది మళ్ళీ చాలా పొద్దు వెళ్ళేసరికి జరిగిపోతుంది, మళ్ళీ తెచ్చుకొని తినాల్సిందే ఆ జనంలో వెళ్ళి. అయితే బాగానే ఉంది. ఫుడ్ బాగుంది, కానీ మీరు ఆంటీకి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? మేము అసలు ఆ ఆంటీ కనపడలేదు ఆ జనంలో తీసుకోవడానికి. అంటే ఆడిని చూడడానికి వచ్చారా మీరు? మా పెళ్లి తెచ్చింది, చూసింది, బాగుంది. ఆంటీ దగ్గర మాట్లాడినావు మరి? నీకు పెద్ద ఫ్యాన్ అందరికి అవునా పాప అన్నారు. అదేది 2 లివర్లు ఎక్స్ట్రా మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా, అది చాలా ఎక్కువ ట్రోల్ అయింది అనమాట. 5 months నుంచి చూస్తున్నాం ఇక్కడ రావాలని చెప్పి. లాస్ట్ కి ఈ రోజు ఫిక్స్ అయింది. ఆఫ్టర్ 5 months ఇక్కడికి వచ్చినాము అండ్ రాగానే వెళ్ళి దూరిపోయినాను అనమాట. ఏదైతే తినేయాలి ఈ రోజు అని చెప్పి ఫైనల్లీ తెచ్చుకున్నా, తినేసి మొత్తాన్ని సాధించిన. నువ్వు తిన్నావు అమ్మ మరి? అయిపోయిందా? ఎట్లున్నది? వెళ్ళాలి మళ్ళీ ఇద్దరు తినడానికి ఇంతసేపు తోపులు ఆడుకుంటూ వచ్చారు. కలిసిపోయామండి. ఈ ఆంటీ దగ్గర ఫుడ్ తినాలంటే ముందు ఇంటి దగ్గర బాగా ఫుడ్ తినొచ్చి ఎనర్జీతో ఇక్కడ ఈ కొట్లాట్లు తీసుకొని అలసిపోతాము. మళ్ళీ ఆంటీ ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది. ఫుడ్ అంటే బాగుంది. ఓకే అమ్మా, ఎంజాయ్. ఎట్లుంది? మంచిగా ఉందా? బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ విలేజ్ కావాలి నుంచి వచ్చారా? అంటే ఇక్కడ జాబ్ చేస్తారు. ఎంజాయ్. మేము మాదాపూర్ నుంచి వచ్చామండి తినడానికి, కుమారి ఆంటీ దగ్గర తినడానికి. అవునండి. మరి దొరికిందా? 2 hours వెయిట్ చేసిన తర్వాత ఇది దొరికింది. సరే తినండి, టేస్ట్ బాగుంటుందని తెలిసిందా మీకు కూడా? ట్రై చేయాలండి ఒకసారి. ట్రై చేయలేదండి, ఇప్పుడు ట్రై చేయాలి. ఎప్పటి నుంచి అనుకుంటారు అర్థమని? యాక్చువల్లీ లాంగ్ బ్యాక్ వచ్చాము, బట్ ఫేమస్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఏమేమి వేసుకున్నారమ్మా? ఇది చికెన్ సూప్ అండ్ చికెన్ ఫ్రై అండి. ఓకే ఓకే అమ్మ, మరి తినండి మళ్ళీ. ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇట్రా. చెప్పు బ్రదర్, ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ నుంచి వచ్చాము. సండే అని జస్ట్ అలా చూసేద్దామని కుమారి ఆంటీ దగ్గర ఎట్లుంటుందని. అసలు మామూలు రష్ లేదు అసలు. బ్లాక్ టికెట్స్ కోసం కూడా ఇట్లా కొట్లాడుకోరు జనాలు. జనాలు అసలు ఆల్ మిక్స్ అయిపోయిందని చెప్పాడు అంకుల్. ఇంకా ఏదో ఇంకా తోసుకొని ఏదో తీసుకొచ్చాం ఫైనల్లీ. ఎన్నిటికి వచ్చినావు? ఎంతసేపు నిలుస్తున్నావు? ఇలాగే వచ్చాం, ఒక 1 hour బ్యాక్. హాఫ్ అన్ అవర్ పట్టింది తీసుకోవడానికి. ఏం వేసుకున్నావు? ఆల్ మిక్స్ కర్రీస్ ఉంటే ఆ కర్రీ ఇంకా అక్కడ తోపులాట్ ఉంది కదా. ఇంకా నీకు ఇది వచ్చింది అది వచ్చింది లేదు, ఇంకా వేసుకో వచ్చి
వచ్చినా తిన్నామే ఇంకా. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ పర్లేదు బాగుంది. వర్తేబులా? వర్తి టేస్ట్. జనాలు అనుకున్నట్టు మరి అంత వరస్ట్ ఏం లేదు, బాగుంది. ఓకే బ్రదర్. రష్ అయితే మరి భయంకరంగా ఉంది. ఇక్కడ తినాలంటే మనం కొంచెం తిందావాలి. కరెక్ట్. భయంకరంగా దొబ్బుతా ఉన్నారు. మా ఫ్రెండ్ చూసారు కింద హైట్ ఉన్నాడు, ఆ అబ్బాయిని తోసేశారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ట్రై చేసాం, బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను యూఎస్ నుంచి వచ్చాను. యూఎస్లో వచ్చినావా? తినడానికా? తిన్నాను, యూఎస్ నుంచి వచ్చాను కాబట్టి తినడానికి వచ్చినావు. ఏం తిన్నావు? చికెన్ తిన్నా, చికెన్ ఇంకా బాగా బాగా. ఒకసారి తిన్నావా, 2 సార్లు తిన్నావా? ఒకటేసారి. ఇంకోసారి కూడా తినాలి. మళ్ళీ వస్తాం. అంటే యూఎస్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఇంకో 2-3 months వస్తాం, కానీ ఇప్పుడు వెళ్ళే లోపల ఒకసారి తింటాం. మరి కుమారాయనతో మాట్లాడినా? ఆంటీ అక్కడ రావాలి మరి. అదే కుమారాయనతో మాట్లాడినావా? మాట్లాడలేదు, చాలా జనం ఉన్నారు కదా, చూడలేదు. బట్ మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తే తీసుకున్నాను. మాట్లాడపోయాను చూస్తారు, కొంచెం ఫ్రీ అవుతుంది, జర అయిన తర్వాత ఫ్రీ అవుతుంది. ఒకసారి నేను ఇట్లా వచ్చినామ్మా, నేను వెళ్దామని వచ్చినాను, మాట్లాడు. చాలా బాగుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సార్. చెప్పు చిన్న, తిన్నావా అన్నం? ఏం తిన్నావు? ఏం తిన్నావు మళ్ళా? ఇప్పుడే వచ్చినావా? ఎక్కడి నుంచి? రామ్నగర్ నుంచి. ఏది మన అంబర్పేట రామ్నగరా? ఏం తిన్నామని వచ్చినావు? తిన్నామని వచ్చినావా? చికెన్ కర్రీ. ఓకే తిన్నా. అంత మంది జనాలు ఉన్నారు కదా, అందులో నువ్వు పోయి తింటావు అనుకుంటున్నావా? దొబ్బుకొని వెళ్తావా? సరే చిన్న, తినిపో మళ్ళా, సరేనా? ఓకే. ఎట్లుంది బ్రదర్, తిన్నారా? చాలాసార్లు రెగ్యులర్ తింటూ ఉంటాం. బాగుంది. ఎప్పటి నుంచి రెగ్యులర్ అంటే? నేను సెప్టెంబర్ నుంచి, పక్కన మా ఆఫీస్. అచ్చా. సో నార్మల్ వీకే ఆఫీస్కి వచ్చినప్పుడు వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు. అంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ బాగుంటుంది అన్నట? టేస్టీగా బాగుంటుంది, మన ఇంట్లో తిన్నట్టుగా ఉంటుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకాష్ నగర్, బేగంపేట నుంచి వచ్చారా? అవును. ఏం తింటారు మరి ఇలా? చికెన్ తింటున్నాం. ఇది తీసుకోవడానికి ఒక 40 minutes పట్టింది. చూసిరుగా చెమటలు, బట్టలు దింపుకోవాల్సి వస్తుంది. పెరగట్లేదు కానీ అట్లనే ఆమె 10 గంటలకు వచ్చినాం, అయిపోతుంది, 12 అయిపోతుంది. అడ్వాన్స్ 40 minutes రష్లోనే సరిపోయింది. కానీ ఆమె క్రేజ్ ఏంటంటే పెంచుకుంటుంది కరెక్టే, దానికి తగ్గట్టు ఇంతమంది వచ్చినప్పుడు ప్రైజెస్ తగ్గియాలి, కానీ పెంచుకుంటూ పోతే ఎవరు వస్తారు చెప్పండి? అవును. ఏదో క్రేజ్ ఉంది కాబట్టి ఒక 2-3 నెలలు మా అంటే వస్తారు, తర్వాత పరిస్థితి కొంచెం ప్రైస్ తగ్గిస్తే కూడా కొంచెం మంచిగా ఉంటుంది. చూడండి, ఎదురు చూపు చూస్తున్నారు, ఆమెకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇట్లా ఐ మీన్ ఫేమస్ చేయడం, మీమ్స్ పేజ్ పెట్టి ఇవన్నీ చేయడం మీరు చేసి కాబట్టి ఆమెకు ఒక క్రేజ్ వచ్చింది. కానీ చూడాలి, అది కూడా ప్రైజెస్ కూడా కొద్దిగా చెప్పాలి వాళ్ళకు కూడా, జనాల కోసం తగ్గిస్తే మంచిగా ఉంటుంది, తగ్గిస్తే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు వస్తున్నారే కాబట్టి తీసుకుంటారని కాదు. కర్రీస్ అయితే బాగానే ఉన్నాయి, టేస్ట్ అయితే మంచిగా. ఏమేమి కర్రీ వేసుకున్నావు? ప్రస్తుతానికి అయితే చికెన్ తీసుకోవడానికినే మస్తు టైం పట్టింది. మళ్ళీ ఏమేమి కర్రీస్ వాళ్ళు ఆమె ఇవ్వడానికి ఏదో ఒకటి ఇచ్చేస్తుంది. అన్లిమిటెడ్ ఫుడ్ కాదు, మళ్ళీ పోతావా బ్రో? సెకండ్ టైం మోనీకి జాగరణ ఉన్నది అప్పుడు అది మనం బయట పెడితే తినొచ్చు. ఏంటంటే ఒకసారి చూద్దాం మనం కూడా ఏందనేది వస్తారు తప్ప ప్రతిసారి ఎవరు రాదు. ఒకసారి వచ్చిపోతారు. ఇంత పబ్లిక్ చూసి అంత చెమటవాడి ఎందుకు రావాలనుకుంటాం? కాదు కదా. నువ్వు చెప్పు బ్రో. ఇంత రసలు నమ్మకం రాలేదు బ్రో. ఎందుకంటే ఎవరు పేమెంట్ చేస్తున్నాడు, ఎవరు చూపిస్తున్నాడు, స్కానర్లు ఎవరు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాడు తెలుస్తాడు. కానీ ఇంత రసలు పోయి తీసుకొచ్చుకొని తిన్నామంటే అది సాహసం అని చెప్పాలి. అయిపోయింది, మరోసారి పోతావు మరి? బ్రో చూద్దామని వచ్చినా మళ్ళీ పోవాలంటే అదే నూతులు చూసినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ నుంచి మీరు? బేగంపేటగా. ఫుడ్ అయితే టేస్ట్ ఉంది బ్రో.
కానీ కడుపు నిండా తినలేకపోతారు కదా ఏం చేస్తాం సెకండ్ టైం పోలేము అన్లిమిటెడ్ ఫుడ్ అన్నట్టు కానీ అంతలేదుగా గుంపులో కష్టం పెట్టు ఊరికి అన్లిమిటెడ్ అంతే అలా సెకండ్ టైం పోయిన ఒకటి మళ్ళీ తిరిగి రాలేము అట్లే ఫుడ్ అయితే బాగుంది బ్రో. ఓకే బ్రో. ఏ ఛానల్ కిరా కాకా